ఏ ఊరమ్మా మీది? విజయవాడమ్మ. విజయవాడ. ఏంటి ఎన్నాళ్ళైంది ఇక్కడికొచ్చి? 5వ సంవత్సరం అమ్మ. ఎలాంటి పరిస్థితులు ఇక్కడికొచ్చారు? మాది మర్డర్ కేసు అమ్మ. మాకు తెలుసో తెలియకో ఆ అమ్మాయి మా కేసులో ఒక అమ్మాయి చనిపోయింది. మా ఆయన వల్ల నా వల్ల మాకు తెలుసో తెలియకో తప్పు చేశాము. కానీ ఇక్కడికి వచ్చినాక మాకు ఆ తప్పుని తెలుసుకున్నాము. క్షణిక ఆవేశంలో నేను చాలా తప్పు చేశానని ఇక్కడికి వచ్చాక కానీ నాకు తెలియలేదు. నాకు 5గురు పిల్లలమ్మ. ఇక్కడికి వచ్చినాక ఆ తప్పుని తెలుసుకోవడానికి నాకు చాలా 5 సంవత్సరాలు పట్టింది. ఈ రోజున నాలోని మార్పు రావడానికి కారణం సూపరింటెండెంట్ గారు. ఆమె చెప్పే మాటలు, ఆవిడ చెప్పే విధానం అన్నీ కూడా నా మనసులో, నా మైండ్లో ఇక్కడికి వచ్చినాక నేను చాలా తప్పు చేశాను అసలు అని అనిపిస్తుంది. నా కుటుంబాన్ని దూరం అయ్యాను అనిపిస్తుంది. 5గురు పిల్లలు అంటున్నారు. పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఉంటున్నారు. మీకు ఎప్పుడైనా వాళ్ళని మిస్ అయ్యన్న ఫీలింగ్ కలుగుతుందా? చాలా బాధపడిందమ్మా. అసలు ఎంత బాధ నేను పడుతున్నానంటే ఈరోజు నేను ఆ తప్పు ఎందుకు చేశాను అని జీవితంలో ఇంకెప్పుడు కూడా బయటికి వెళ్ళి తప్పు చేయకూడదు. ఇంక మీదట అమ్మ దయచేసి మాత్రం మా యందు దయించి ఇక్కడ చాలా మంది కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇంకెప్పుడు కూడా మేము బయటికి వెళ్ళి ఏ కూలి పని చేసుకుని బతుకుతాం. ఇంకెప్పుడు కూడా ఏ తప్పు కూడా చేయను. కానీ ఈసారికి మాత్రం మేము చేసిన దానికి మేము చాలా పశ్చాత్తాపం పడతాం. ప్రతి ఒక్కటి కూడా మాకు సహాయం చేస్తారమ్మా ఈ అమ్మవాళ్ళు. అసలు ఈ అమ్మగారు వల్ల మాకు చాలా మేలు. ఎందుకంటే శుభ్రంలో కానీ మాకు ఏదైనా ఏ విధంలో అయినా సరే ఆ అమ్మ ఇలా ఉండాలి అలా ఉండాలని మాకు నేర్పారు. అవన్నీ కూడా మేము ఈరోజు ఇక్కడ నేర్చుకుని మేము బయటికి వెళ్ళి మేము బాగా బతకాలని నిర్ణయం తీసుకున్నాం. పెద్దమ్మ